లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం పట్టణం అంతా కూడా నీటిమయమైపోయింది. గత 40 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ కూడా కురవనటువంటి వర్షానికి 2 రోజుల పాటు కురిసిన వర్షానికి రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. ఈ నేపథ్యంలో సుందరీకరణ పేరుతోటి ఖమ్మాన్ని అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకుంటూ ఏదో చేస్తున్న తరుణంలో అన్ని ప్రాంతాలు కూడా కబ్జాకు గురవటం, ఈ కాలువలు, చెరువులు, నాలాలు అన్ని కూడా కబ్జాకు గురవడంతో చిన్న వర్షానికి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది శ్రీ చైతన్య కాలేజ్ యొక్క హాస్టల్ ప్రాంతం. అయితే ఇక్కడ విద్యార్థినులందరూ కూడా ఇళ్లకు వెళ్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కారణం ఏంటనేది ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ పిల్లలందరూ కూడా ఇళ్లకు వెళ్తున్నారు, కారణం ఏంటంటే? ఎన్జీ క్యాంపస్ అండి, అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారట. నేను ఎందుకు ఇక్కడ నుంచి ఖాళీ చేస్తాను? వరద వచ్చి ఒక ఫ్లోర్ అప్పుడే మునిగిపోయిందంట అసలు అక్కడ ఎన్జీ క్యాంపస్ దగ్గర. అయితే ఆడ ఇక్కడికి తీసుకొచ్చారంటే నైట్ చేశారు, మేము ఎట్లా వస్తామని ఇప్పుడు వచ్చి తీసుకెళ్తున్నాం, ఇక్కడికి షిఫ్ట్ చేశారట. ఓకే, ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అంటే ఇక్కడ విద్యుత్ సౌకర్యం లేదని చెప్తా ఉన్నారు. అది వాటర్ వల్ల ఇబ్బంది అయితే, చెరువు తెగింది ఏదో అంటున్నారు, మాకు తెలియదు సార్. గత 2 రోజుల నుంచి భారీ వర్షాల వల్ల ఇక్కడ మా టీవీ షోరూమ్ మొత్తం మునిగిపోయింది. దీనికి కారణం ప్రధానంగా ఈ పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఎక్కడ పడితే అక్కడ శిఖాల మీద అవి కట్టలు కట్టడం, తర్వాత పార్కులు తయారు చేయడం, ఈ తర్వాత నడక సంబంధించినటువంటి ట్రాకులు తయారు చేయడం వల్ల ఈ వర్షపు నీరంతా దాంట్లో పోకుండా, చెరువుల్లో పోకుండా డైరెక్ట్ గా తారు రోడ్డుకి వచ్చిందండి. 30 సంవత్సరాల నుంచి నేను ఖమ్మంలో ఉన్నా, ఫస్ట్ టైం ఈ పరిణామం జరగడం. మెయిన్ రోడ్స్ మొత్తం కూడా కట్ అయిపోయినాయి. ప్రధానంగా విద్యుత్ సౌకర్యం లేదు. ఇంకా 2-3 గంటల్లో పెద్ద పరిణామం జరగబోతుంది. డీజిల్, పెట్రోల్ కూడా దొరకకపోతే చాలా ఇబ్బంది పడే అవస్థలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే వైరా రోడ్లో కరెంట్ లేదు 2 రోజుల నుంచి. దయచేసి ఈ విషయం మీద పాలకులు స్పందించాలని కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు ఎటు వెళ్తున్నారు? ఇంటికి వెళ్తున్నాం. ఎందుకని ఇక్కడ హాస్టల్లో ఏం సౌకర్యాలు మిస్ అయ్యాయి? వాటర్ లేవు, పవర్ లేవు. వాటర్ లేదు అంటే వాటర్ తో నిండిపోయి ఉన్నాయి కదా ప్రాంతం మొత్తం. డ్రింకింగ్ వాటర్ లేదు. ఇక్కడ వీళ్ళకి తాగడానికి నీటి సౌకర్యం కూడా లేదు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోవడంతో ఇక్కడ కరెంటు సౌకర్యం కూడా లేకపోవడం వల్ల పిల్లలందరూ కూడా ఇళ్లకు వెళ్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, అందరూ కూడా ఇక్కడ కరెంటు సౌకర్యం లేకపోవడంతో తాగడానికి నీరు లేక వాళ్ళ ఇళ్లకు వెళ్తున్నారు. హాస్టల్ విద్యార్థులకి ఎన్ని రోజులు మీరు హాలిడేస్ ఇచ్చారు ఇక్కడ ఈ యొక్క వాతావరణం? ఎన్ని రోజులు అంటూ మేము ఏమి ఇవ్వలేదు సార్. ఈ ఒక్క రోజు వరకు వాటర్ లేవని పేరెంట్స్ వచ్చి పిల్లల్ని తీసుకెళ్తున్నారు. మళ్ళీ రేపు గానీ ఎల్లుండి గానీ మేము పిల్లల్ని రమ్మని కాలేజ్ కి ఇన్ఫార్మ్ చేసాం. అసౌకర్యం అంటే కొంచెం కరెంట్ లేకపోవడం వల్ల వాటర్ కొంచెం ఇబ్బంది అయింది. తర్వాత మేము వాటర్ అవన్నీ తెప్పించాము. ఇప్పుడు పిల్లలకి ఏ ఇబ్బంది లేదు. కాకపోతే పేరెంట్స్ వచ్చి వెళ్తున్నారు కాబట్టి మేము పంపిస్తున్నాం. విద్యుత్ సౌకర్యం ఇంకా ఏర్పాటు అవ్వలేదు కదండి ఇక్కడ? ఇంకా లేదు సార్, మొత్తం జనరేటర్ మీద అయితే నడుస్తుంది. వాళ్ళ పేరెంట్స్ వచ్చి మాత్రమే తీసుకెళ్తున్నారు. మీరు పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాత పిలిచే అవకాశం ఉంది. పిల్లలకి ఎన్ని రోజులు హాలిడేస్ ఇచ్చారు, ఏంటి, ఎందువల్ల వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నారు? సార్ ఎందువల్ల నేను లేదు సార్, క్యాంపస్ కి వాటర్ వచ్చాయి, పిల్లలు వెంటనే మేము క్యాంపస్ షిఫ్ట్ చేసాం సార్, తీసుకొచ్చాం. వర్షం వచ్చింది సార్ క్యాంపస్. ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ అధ్యాపకులు విషయం చెప్పడానికి నిరాకరిస్తున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అసౌకర్యాలు వల్లనే ఇక్కడ పిల్లలు కూడా ఉండలేక, మళ్ళీ దీనికి కారణంగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ 2 రోజుల పాటు ఉంది, ఇంకా వర్ష సూచన ఇంకా 2 రోజులు వచ్చే అవకాశం ఉన్నందున 2 రోజులకి ఎంత ప్రభావం జరిగిన నేపథ్యంలో ఇక మనం చూడొచ్చు. ఇంకో 2 రోజులు ఉన్న నేపథ్యంలో ఇంకా విద్యుత్ సౌకర్యం మనం చూడొచ్చు. ఇక మోటార్ల సహాయంతో ఇక్కడ నీటిని బయటికి వదులుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అదే నేపథ్యంలో పిల్లలు కూడా ఇంటికి వెళ్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, పిల్లల్ని ఎందుకు ఇంటికి తీసుకెళ్తున్నారు? ఇక్కడ పక్కన కూసుమంచి అండి, కూసుమంచి మండలం. వాటర్ ఫ్లోటింగ్ ఉంది, ఇబ్బంది అవుతుందని తీసుకెళ్తున్నారు. కారణమా ఇక్కడ భోజనం కొద్దిగా వాటర్ గ్రౌండ్ వాటర్ లో వచ్చింది. యాజమాన్యం అయితే మంచి చర్యలు తీసుకుంటుంది. కాకపోతే పిల్లలకి ఇబ్బంది అయితే అలా ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. ఇక్కడ మీరు చెప్తారా మీ అసౌకర్యం, మీకు ఏం అసౌకర్యం కలిగింది? అంటే మాకు ఇక్కడ వాష్రూమ్స్ వెళ్ళడానికి వాటర్ రావట్లేదు సార్. నైట్ కరెంట్ లేదు, నైట్ అంతా మాకు
ఇంటికి పంపించట్లేదు సార్. ఎంత ఇబ్బంది పడుతున్నాం. నిన్న డే అంతా ఇబ్బంది పడ్డాం మేము. అసలు వాష్రూమ్స్ కి వెళ్ళడానికి వాటర్ రావట్లేదు, తాగడానికి నీళ్ళు లేదు. ఫుడ్ కూడా మాకు నైట్ ఎప్పుడో వచ్చింది సార్. చాలా ఇబ్బంది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసామని చెప్తా ఉన్నారు. నైట్ ఎప్పుడో వచ్చింది సార్ కరెంట్. మాకు అసలు కరెంటే రాలేదు. మాకు జనరేటర్ ఆన్ చేసి పెట్టారు. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు వాటర్ ని పూర్తిగా మోటార్ల సాయంతో బయటికి తీసుకొస్తా ఉన్నారు. అయితే ఇక్కడ పిల్లలు పూర్తి స్థాయిలో వాష్రూమ్ కి వెళ్ళటానికి కానీ లేదంటే ఇతరత్ర అవసరాలకి వాటర్ లేకపోవడంతో వీళ్ళు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడతా ఉన్నారు. అదే నేపథ్యంలో వీళ్ళందరూ ఇళ్లకి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే నిన్న రోజంతా కూడా కరెంటు సౌకర్యాలు లేకపోయినా సరే వాళ్ళంతా బిక్కుబిక్కుమంటూ ఇదే రూముల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు విషయం తెలపడంతో వాళ్ళందరూ వచ్చి కూడా పిల్లల్ని తీసుకెళ్తా ఉన్నారు. ఏదైతే పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ తిరిగి పంపించే ప్రయత్నం చేస్తామని చెప్పి తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు.